ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసిన యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించిన దాతలు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు రిటైర్డ్ ఎస్ఐ గారు శ్రీ మాగులూరి సత్యప్రసాద్, శ్రీమతి మధుగాత్రి దంపతులు ఈనాటి అన్నదానమునకు 1116 రూపాయలు ఫోన్పే ద్వారా విరాళములు పంపించడమైనది. వారి రసీదును వాట్సాప్ ద్వారా తెలియపరచడమైనది. వీరితో పాటు రావులపాలెం వాస్తవ్యులు శ్రీ శివస్వాముల బృందం వారు 1000 రూపాయలు, ఒంగోలు వాస్తవ్యులు శ్రీ బియ్యపు కార్తీక్ సౌజన్య గారి దంపతులు 1000 రూపాయలు, తాడివల్లి వాస్తవ్యులు శ్రీ నందూరి విశ్లీ గోపిచంద్ర గారు 500 రూపాయలు, రావులపాలెం వాస్తవ్యులు శ్రీ కె చంద్రశేఖర్ గారు 520 రూపాయలు, రావులపాలెం వాస్తవ్యులు శ్రీ కొత్తమాస్ అమరేశ్వర్ గారు 501 రూపాయలు, శృంగవరపు కోట వాస్తవ్యులు 510 రూపాయలు, ఒలివేరు వాస్తవ్యులు ఆరిళ్ల సాంబిరెడ్డి గారు 500 రూపాయలు. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 178 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు టమోటా పప్పు, లేత చిక్కుడుగా ఇగురు, చింతకాయ పచ్చడి, పప్పుల పొడి, క్యారెట్ రైస్, సగ్గుబియ్యం పాయసం, ఆలు బజ్జీ, నెయ్యి, వడియాలు, సాంబారు, పెరుగు ఐటమ్స్తో యాత్రికులు తృప్తిగా అన్నప్రసాదమును స్వీకరించినారు. 178 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వారు శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. మీ ఇంట్లో జరిగే శుభకార్యములు, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పెద్దవారి పేరున కానీ అన్నదానమునకు విరాళములు సమర్పించవలసిన దాతలు అకౌంట్ నెంబర్ 319021210608, ఐఎఫ్సి కోడ్ 3728, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిపురాంతకం బ్రాంచ్ నందు కానీ లేదా ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారానైనను విరాళములు సమర్పించి మీ ఫ్యామిలీ ఫోటోను, వివరములను 8985056816 వాట్సాప్ ద్వారా పంపించి ఫోన్ ద్వారా ఇంకా ఏమైనా మార్పులు కోరుకుంటున్నారు స్వామి ఈ భోజనంలో? ఇంటి భోజనం లాగా మన సాంప్రదాయ పద్ధతి లాగా భోజనం బాగుందండి. అరిటాకులు అంటే స్వామి ఇక్కడ ఏంటంటే మీకు అక్కడ గోదావరి ఏరియా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు అక్కడ అలవాటు ఉంటుంది. ఇక్కడ అనేవరికి ఏంటంటే అరిటాకులు అనేది ఇక్కడ పంట తక్కువ ఉంటుంది కాబట్టి మేము అది పెట్టలేకపోతున్నాం. గత శుక్రవారం వచ్చిన ఒక భక్తుడు కూడా ఇది సలహా ఇచ్చారు మాకు. నిన్న వచ్చిన శుక్రవారంలో భక్తుడు కూడా ఇంతకుముందు ఒక టేబుల్కి 4 సీట్లు వేసాడు, నలుగురు కూర్చున్న వాళ్ళు. ఆ స్వామి వచ్చేసి ఇట్లా నలుగురు కూర్చోవటం వల్ల భోజనం అంతా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, తృప్తిగా భోజనం చేస్తున్నాము. భోజనం చేసేటప్పుడు సరైన సౌకర్యం లేదు, టేబుల్కి 3 వేస్తే కుర్చీలు అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ స్వామి చెప్పిన ప్రకారం ఈ శుక్రవారం రోజున టేబుల్కి 3 ఇచ్చాము. ఫ్రీగా కూర్చోడానికి బాగుంది కదా. ఓకే స్వామి, ఇంకా మీరు ఏమైనా ఇంకేమైనా సలహా ఇవ్వగలరా? ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఏమన్నా? అలాగే సార్, ఇప్పుడు ఒకటండి, ఒక అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి అవ్వచ్చు, లేకపోతే ఆయన వీళ్ళు వెళ్ళి గుమ్మడి దేవుడి అంటే వెళ్తాం. కానీ ఎక్కడన్నా పచ్చడేసిన కూర ఒకసారి జల వేసి వెళ్తాను, మళ్ళీ కూడా వినపడి వెళ్ళిపోతారు. మీరు కావాలంటే మా ఏరియాలో కూడా లేదు వాస్తవం.
ఎందుకంటే ఏదైనా ఒకసారి అలా ఆకు కొంచెం రోటి పచ్చడి కొంచెం కొంచెం పప్పు కొంచెం కూర వేసుకుని వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ వచ్చి స్వామి కావాలా ఏమన్నా మళ్ళీ ఏమంటారు అని ఏ అన్నదానంలోని ఏ దేవాలయంలో కూడా ఆ విషయం మేము చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మేము చూడటం. ఇంకోటి స్వామి, ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ వడ్డించి ఆ స్వామి తినలేక తను ఇబ్బంది పడుతూ ఆహార పదార్థాన్ని పడేసే దానికన్నా కూడా 1-2 సార్లు వడ్డించి తృప్తిగా భోజనం చేసి ఆ మిగిలిన ఆహార పదార్థం ఇంకొకరికి ఉపయోగించడానికి అవకాశం ఉంటుందని తోటి 1-2 సార్లు తిరిగి అడిగేలా వడ్డిస్తున్నాం. అడుగుడిస్తున్నారు ఒక చోట, చాలా చోట్ల అన్నదానంలో మేము దగ్గర అంటే దేవాలయం జనరల్ గా వెళ్తుంటారు. ఆయన వీళ్ళు అవ్వచ్చు, అంతర్వేది లేదా వేరే దేవాలయాలు అవ్వచ్చు, ఎక్కడికైనా లేకపోతే వేరే స్వచ్ఛ దేవస్థలు పెట్టిన అన్నదానంలో కూడా ఒకసారి కూర అయినా పచ్చడి అయినా అని మామూలే. అందుకని మనం అన్నదానం అనేది ఏదో దేవుడి ప్రసాదంతో సమానం అని చెప్పేసి మేము స్వీకరిస్తాం. అందుకని మళ్ళీ గమ్మున ఎవరో కొంతమంది ఇష్టం కొంచెం పచ్చడి కూడా వినపడి వెళ్ళిపోతారు. ఏంటంటే మర్యాద ఏదో హోటల్లో వడ్డించినట్టు, ఏదో కాకర సొప్ప హోటల్లో వడ్డించినట్టు క్యాగేసి ఏం కావాలని చెప్పి ఆత్మీయులు బంధువులాగా వడ్డించారు. అన్నదానం అభిమానంతో మర్యాదతో వడ్డించారు. దానికి మీ స్వాములు మేము రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. మీ సహాయం కావాల్సిన ఏ రకంగా మమ్మల్ని అడగచ్చు, మేము చేసి పెట్టి మాకు చేసుకుంటాం. ఓకే. వారు చెప్పిన దానికన్నా అద్భుతంగా ఉందండి. అసలు సర్వీస్ కానీ, మీరు చేసే సర్వీస్ కానీ, మీరు పెట్టే భోజనం కానీ, ఆ రుచికరం కానీ, అది మంచిగా వేడిగా ఉండే ఆ పదార్థాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేమే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మా ఏరియా నుంచి వచ్చే ప్రతి స్వామికి చెప్పుకునేటట్టుగా అద్భుతంగా ఉందండి. ఇంకా ఏం చెప్పాలని అన్నదాత సఖిభావం ఎందుకంటారంటే మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యే 7 జాతులు. అందుకని భగవద్గీతలో 15 శ్లోకం అహం వయస్మరో బోధవా ప్రాణం దేహం ప్రాణ సమయుక్తం ప్రసామం చదువు. అన్నపూర్ణేశ్వరి స్తోత్రంలోని 14 శ్లోకం ఏంటంటే అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లే భక్తి జ్ఞాన దేహి వ్యక్షన్ దేహి భావితాన్ని. దీనికి కారణం ఏంటంటే మనం తిన్న ఆహారం జీర్ణమయ్యే రసము, రత్నము, మాంసము, మజ్జి, అస్థి, శుక్ల, మేధస్సు అని 7 జాతులు తయారుతో శరీరం నిలబడుతుంది. ఇది తెలియని వాళ్ళు అన్నం ఎక్కువ వడ్డీ చేసి అది బయట వేడి చేస్తారు. ఒక అన్నం మీద మన కాడికి రావాలంటే 100 రోజులు పడుతుంది. పాడేయాలంటే 1 నిమిషం. రైతు ఎంతో కష్టపడితే కానీ ఒక బియ్యం గింజ రాదు. 100 రోజులు పడుతుంది. ప్రకృతి సహకరించాలి, రైతు కష్టం ఉంటుంది. అది రైతు ఎంత బాధపడుతుందో తెలియాలంటే అందుకే ప్రతి మనిషి చిన్న మనిషి అన్నదాత శుద్ధి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.